హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. ఆదివారం ఆడవాళ్ళకి సెలవని ఎవరన్నారో కానీ పాపం తనకు తెలియదేనట్టుంది. ఆదివారమే ఎక్కువ పనులు ఉంటాయి ఆడవాళ్ళకి, అందులోనూ పండగ వస్తుంది కాబట్టి ఇల్లంతా కాస్త సర్దుకున్నాను. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయినుండే. సో ఇక్కడ మా పక్కన హోమ్మేడ్ స్నాక్స్ చేస్తారు వాళ్ళు, చకోడీలు లాంటివి. ఇంకా అవి కూడా తీసుకొచ్చినాను. డబ్బాలో స్టోర్ చేసుకుంటాను నేను అవన్నీ. చాలా బాగుంటుంది టేస్టీగా, మన అమ్మ వాళ్ళు చేసినట్టు. అట్లానే చిన్నోడికి మనం టిఫిన్ లంచ్ చేస్తాము. ఓట్స్ కానీ మఖానా కానీ ఇంకా అలాంటివన్నీ డబ్బాలు అయితే వేసి స్టోర్ చేశాను. ఇంట్లో ఉండే ఇన్ని పనులు ఉంటాయి, నాకు పిల్లలను సరిగ్గా చూసుకుంటున్నా లేదా అని నాకే డౌట్ వస్తుంది. బయట అసలు ఉద్యోగం చేసే వాళ్ళు ఎలా చూసుకుంటారు వాళ్ళ పిల్లల్ని, ఇంటి పనుల్ని, పెద్దవాళ్ళని. ఆమె పనులు ఆమె ఎలా చూసుకుంటుందని చాలా డౌట్ వస్తుంది. నా విషయానికి వస్తే మాత్రం నేనైతే జీఎన్ఎం చేశాను. ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది. ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది. నేను ట్రైనింగ్లో ఉంటే సో నేను కూడా డ్యూటీ చేశాను కాబట్టి నాకు పాజిటివ్ రావడంతో ఇంటికి వచ్చాను రెస్ట్ కోసం. రాగానే నాకు మంచి సంబంధం వచ్చింది, నాన్న వాళ్ళందరికీ నచ్చింది. సో నేను కూడా ఓకే చెప్పాను. అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దేవుడు మనకి మంచి ఆపర్చునిటీ ఒకసారి ఇస్తారు, అందుకని నేను కూడా కాదనలేకపోయాను. అదేవిధంగా మా లైఫ్ కూడా బాగుంది. ఇక ట్రైనింగ్ కంటిన్యూ చేద్దామన్న టైంలోనే నాకు 2 బాబులు వచ్చారు. ఇక బయట ఏం సేవ చేద్దాం, ఇంట్లోనే సేవలు ఉంటాయి కదా అనేసి ట్రైనింగ్ అయితే మధ్యలోనే ఆపేశాను. ఇక 2 పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది, అసలు వీళ్ళతోనే తీరిక ఉండట్లేదు. కానీ మా ఫ్రెండ్స్ వల్ల మా మేడం మళ్ళీ ఫోన్ చేసి ఎగ్జామ్ అయితే రాపిచ్చింది. ఎగ్జామ్ అయితే రాసొచ్చాను. రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు, నా అవసరం ఉంటుంది. వాళ్ళు పెద్ద అయ్యాక కాస్త నా అవసరం ఫ్యామిలీకి ఉంటుంది ఫైనాన్షియల్గా, అప్పుడు చేద్దాం జాబ్ అనేసి ఎగ్జామ్ అయితే రాసొచ్చాను. పిల్లలున్న ఇంట్లో నీట్గా ఉండదు ఇల్లు అంటారు, కానీ మనం చెప్పేదాన్ని బట్టి, నేర్పించేదాన్ని బట్టి వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణని నేర్చుకుంటారు. వాళ్ళకు నేను బొమ్మలు కూడా ఎక్కువ కొనను, 1 లేదా 2, అంతకు మించి కొనను. అవి ఖరాబ్ అయిన తర్వాతనే ఇంకోటి కొంటాను. ఎందుకంటే అతి ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు ఆ వస్తువు విలువని తెలుసుకోలేరు. వాళ్ళు 1 అడిగితే మనం 10 ఇప్పించడం మన ప్రేమ, కానీ అదే చేటు చేస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో. ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, డబ్బు విలువ వాళ్ళకి తెలియకుండా పోతుంది. నేను ఈ ఫ్లవర్స్ మీషోలో బుక్ చేశాను, నిన్ననే వచ్చాయి. సో కొద్దిగా ఇంట్లో అక్కడక్కడ పెడదాం అనేసి బుక్ చేశాను. చూడడానికి చాలా బాగున్నాయి. 160 రూపీస్ ఏమో పడింది, కానీ చాలా బాగున్నాయి. కొద్దిగా లైట్ వెయిట్గానే ఉన్నాయి కానీ చూడడానికి బాగున్నాయి. ఎందుకో నాకు ఇల్లు ఎంత అందంగా కనిపిస్తే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను కిచెన్లో కూడా ఇవి సెట్ చేసుకున్నాను. ఎందుకంటే వంట చేయడం అంత చిరాకు పని ఇంకొకటి ఉండదు నాకైతే. అందుకని వంటింట్లో కాస్త డెకరేట్ చేద్దామనేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చాలామంది చులకనగా చేసి మాట్లాడతారు. అంతెందుకు, తాళి కట్టిన భర్త కూడా అంటారు డ్యూటీకి వెళ్ళే ముందు, ఏం చేస్తావు నేను వెళ్ళాక ఖాళీయే కదా, ఏం పని ఉంది నీకు అనేసి. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అందులోనూ పిల్లలున్న అమ్మాయికి ఇంకా బాధ. వాళ్ళని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి, ఎన్ని ఉంటాయి. మమ్మల్ని పొగడనక్కర్లేదు, కనీసం అలాంటి చిన్న మాటలని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఈ దీపాలు అయితే చాలా మిరాకిల్ అసలు. వాటర్తోని ఆ సెన్సార్తోని వెలుగుతాయంటే చాలా బాగున్నాయి. ఇవైతే నేను నా కిచెన్లో పెట్టుకుంటున్నాను. చూడ్డానికి మాత్రం అద్దిరిపోయింది అసలు. ప్రశాంతంగా అక్కడ వంట చేసుకుంటూ ఇలా అందంగా చూస్తే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పొద్దున్నే కిచెన్ అంతా ఎంత నీట్గా ఉంటే అసలు నిజంగా ఆడుతూ పాడుతూ వంట చేయవచ్చు నేనైతే. నా పనులన్నీ పూర్తయ్యేంత వరకైతే వీళ్ళు ముగ్గురు లేవలేదు. ఇంకా పనులు పూర్తయ్యాయి, వీళ్ళు కూడా లేచారు. ఈరోజైతే చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ బాధ్యత మొత్తం మా వారిదే. అంటే ఈ ఒక్కరోజని కాదు, ప్రతి సండే రోజు. సండే రోజు కూడా నాకు హెల్ప్ చేయరా, ఏంట్రా ఇప్పటి వరకు పడుకుంటారా మీరు, పనులన్నీ ఎవరు చేస్తారు అంటే మా చిన్న బాబు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. అన్నీ పరిచాడు, తీసిన దాన్ని మళ్ళీ పరిచి మళ్ళీ వాడే మడత పెడుతున్నాడు. ఎంత అల్లరి పిడుగో అసలు. వారమంతా ఇంక బిజీ లైఫ్ ఉంటుంది మా వారిదైతే.
వెళ్ళామా వచ్చామా అన్నట్టు. ఇక సండే రోజైతే ఫుల్ మాకే స్పెండ్ చేస్తారు. ఎస్పెషల్లీ పిల్లలకి. ఇక వాళ్ళతోని ఆడుకోవడం, తినడం, పడుకోవడం, కొట్లాటలు ఇవే ఉంటాయసలు. ఆ వారమంతా సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. వాళ్ళతోని ఆడుకుంటాడు. వాళ్ళకన్నా ఎక్కువ ఈయన అల్లరి ఎక్కువుంటుంది. భలే ఫన్నీగా ఉంటుందసలు చూడ్డానికి నాకైతే. ఇక సండే రోజు మాత్రం మొత్తం క్లీన్ చేశాను. చూడ్డానికి పెద్దగుంది. అసలు అది క్లీన్ చేసేసరికి అసలు చేతులు కాళ్ళు పనిచేయవు నాకైతే. నేను ఎక్కువ శాతం అక్కడే చైర్ వేసుకొని కూర్చుంటా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ డ్యూటీకెళ్ళాక మా వారు. నేను కాస్త స్మెల్ మంచిగా రావాలని కాస్త ధూపం వేశాను. ఎందుకంటే నేను క్రిస్టియన్, మా వారు హిందూ. సో, ఆయన పూజలు చేసుకోలేడు. నాకు పూజలు రావు. సో, అలాంటి గజిబిజి వద్దనేసి మా ఇంట్లో అసలు దేవుళ్ళు ఏమీ లేదు. జస్ట్ ప్రశాంతంగా ఉంటాం అంతే. పిల్లలకైతే పాలు పెట్టిచ్చాను. వాళ్ళు తాగడానికి వేడి నీళ్ళు కూడా ప్రిపేర్ చేశాను. సో, నేనైతే దోసలేసాను. దీంట్లోకి కాంబినేషన్ చికెన్. చికెన్‌తోని అంటే చపాతీ బదులు నేను దోసలేసాను. దోసలతో చికెన్ చాలా బావుంటుంది. రైస్ కూడా పెట్టాను. కిచెన్ చాలా చిన్నగుంది గదా! వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితది. అయినా గానీ ఏదోలాగా చేసుకున్నాను. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్నతోని. చికెన్ ఫినిష్ అయింది. అన్నం ఫినిష్ అయింది. ఇంకా చిన్నోడికి ఒకటి చేసి వాడికి పెట్టేయాలి. మా వంటలైతే ఫినిష్ అయింది. ఇప్పుడు చిన్నోడికైతే మల్టీగ్రెయిన్ ఓట్స్‌తోని మామూలుగా కిచిడీ టైప్ చేశాను. సో, వాడికి మార్నింగ్ పాలిచ్చాను. తాగేసాడు. కాస్త గ్యాప్ తీసుకొని పెడదామని ఆగా. అందుకే కొద్దిగా లేట్ చేసిన. ఇంగా ఈ ఐటెమ్స్‌తోనైతే వాడికి కిచిడీ చేశాను. చాలా బావుంది. చాలామంది దగ్గర నేను విన్నాను. పిల్లలు సరిగ్గా తినరు అని. ఎందుకు తినరు? మనం కరెక్ట్‌గా అన్నీ చేసి పెట్టితే ఖచ్చితంగా తింటారు. అందులోనూ కాస్త మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసి, మాట్లాడుతూ, నవ్విస్తూ, కాస్త ఇష్టంగా తినిపిస్తే ఖచ్చితంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా అంటే ఓపికతోని చేయాలి. పిల్లలకి ఏది చేసినా ఇష్టంతోని, ఓపికతోని. చిన్న బాబుకైతే నేను తినిపించాను. ఈలోగా మేము కూడా తినేసాము. వాడు పడుకున్నాడు. ఇక తినేసి టైం పాస్ కోసమని టీవీ చూస్తాము. ఖచ్చితంగా ఒక మూవీ చూస్తాము. చూసిన తర్వాత రెస్ట్ తీసుకోవడమా, పిల్లలతోని ఆడుకోవడమా ఇక మా ఇష్టం అది. పిల్లల ఇష్టం. పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉంటదది. తర్వాత వర్షం పడుతుందేమో అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే బయటికి వెళ్దాం అనుకున్నాము. అది కాస్త నిజమైపోయింది. బయట అయితే బాగా వాన మొగులైంది. వర్షం పడుతుందేమో అనుకున్నా. బయటకెళ్ళాలనేసి అనిపించింది. కానీ వర్షం పడుతుందేమో అనేసి అనిపించింది. చూద్దాం ఎలా అయితే అలా అనేసి చిన్న బాబు కోసం అయితే ఉగ్గు చేసిన. మార్నింగ్ కొద్దిగా రైస్ లాగా అయింది కదా! మళ్ళీ రైస్ టైప్ ఎందుకు అని ఉగ్గు పెట్టిన. ఇంకా ఉగ్గు అయితే చేసి వాడికైతే తినిపించిన నేను. ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళ ఆట స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళ క్లాస్ అనమాట. వాళ్ళ నాన్నకు నేర్పిస్తున్నారు ఇద్దరు. చిన్న బాబు అయితే చాలా యాక్టివ్‌గా ఉంటాడు పెద్ద బాబుతో పోలిస్తే. పెద్ద బాబు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు. చిన్న బాబు మనలాగా ఉంటాడు. ఏంటో మన జీన్స్ నేను అదే అనుకుంటున్నా. మరి ఎంతవరకు ఉంటుందో అది పెద్దయ్యాక చూద్దాం వాళ్ళు. నిజంగా పిల్లలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారనేసి విన్నా. నిజంగా మా పెద్ద బాబు ఏది చేస్తే చిన్న బాబు అదే చేస్తాడు. అందుకే పెద్ద బాబుని మంచి డిసిప్లిన్‌లో ఫస్ట్ ఉంచాలి. ఆ తర్వాత చిన్న బాబు కూడా నేర్చుకుంటాడు. పిల్లలకైతే ఫ్రూట్స్ ఇచ్చినా బయటికెళ్దామని ఇక రెడీ అయ్యాము. నాన్న డ్యూటీకెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో నేనొక్కదాన్నే. నాకే ఇంత బోరొస్తుంటే అసలు వాళ్ళకి ఇంకెంత బోరొస్తుందో అసలు. నిజంగా నెక్స్ట్ ఇయర్ అందుకే స్కూల్‌లో ఏద్దాం అనుకుంటున్నాను ఇగ పెద్దోడినైతే. చూద్దాం ఎలా ఉంటుందో మరి ఇంగ. బయటికెళ్దాం అనేసి అంటే అసలు వాళ్ళ కళ్ళలో మామూలుగా సంతోషం ఉండదసలు. పొద్దున్న వెళ్దాం ఎక్కడికైనా జూ పార్కో అక్కడ ఇక్కడ వెళ్దాం అనుకున్నాను బుజ్జి. కానీ నీ పనులే అవ్వట్లేదని నా మీద తోసిండు. నిజంగా అంత ఇష్టం ఉంటే పొద్దున్న ప్లాన్ చేయొచ్చు కదా! లేదంటే ఏ సాటర్డే రోజునే ప్లాన్ చేయొచ్చు కదా! మబ్బులు పట్టినాక వర్షం వచ్చే ముందు బయటికి తీసుకెళ్ళాడు. ఏం చేసాం బయటికెళ్ళి ఆ రోడ్ నుంచి ఈ రోడ్‌కి మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఇంటికొచ్చినాం. అంతకు మించి ఏం చేయలేదు. ఇది బయటికెళ్ళడం అంటారా అసలు? కానీలే ఏదో ఒకటి కనీసం బయట ప్రపంచం చూసొచ్చామని సాటిస్ఫాక్షన్ ఉంది.
పిల్లలైతే కొద్దిగా ఎంజాయ్ చేస్తారులే బండిలో కనీసం పాటలు వినుకుంటూ ఆ వెదర్ని. వారమంతా ఇంట్లో ఉండి చాలా బోర్ వస్తుంది కదండీ! నేనే అని కాదు, ప్రతి ఆడవాళ్ళకైనా సరే. కనీసం ఒక్క రోజైనా బయటికెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేం కోరుకుంటాం? పిల్లలతో సరదాగా, భర్తతో సరదాగా వెళ్ళాలని. ఏం కొనియాల్సిన అవసరం లేదు. కనీసం ఒక చిన్న చాక్లెట్, ఒక మూరెడు మల్లెపూలు ఇప్పించినా చాలు. అంతకన్నా ఏం కావాలి చెప్పు ఒక భార్యకి. మా పెద్ద బాబుకైతే వెహికల్స్ అంటే చాలా ఇష్టం. మరి ఎందుకో నాకు అర్థం కాదు. అంటే అబ్బాయిలందరికీ వెహికల్స్ అంటే ఇష్టమా అనే డౌట్ వస్తుంది. పోనీలే, వాడి సంతోషానికి హద్దులు లేవు అసలు. ట్రాఫిక్లో ఉంటే వెహికల్స్నే చూసాడు బయటకసలు. పెళ్ళికి ముందు నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ బయటికి వెళ్తాలు ట్రిప్స్ అట్లా. కానీ పెళ్ళి తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. పెళ్ళికి ముందున్నలాగా పెళ్ళి తర్వాత ఉండదు కదా. నా లైఫ్ అయితే డిఫరెంట్ చేంజ్ అసలు. అసలు బయటికి వెళ్ళడం లేదు, ఏ చుట్టాలు లేదు, ఎలాంటి దగ్గర బంధువులు లేరు. అసలు లైఫ్ మొత్తం పిల్లలు, ఇల్లు. మా చిన్నోడు ఆ క్లైమేట్కి మాత్రం తొందరగా వెచ్చగా పడుకున్నాడు. ఇంక బయటకొచ్చినాం ఏదైనా తీసుకెళ్ళాలి, మరి ఖాళీగా ఉంటే బాగుండదు అనేసి వాళ్ళకి చిన్నోడికి బర్త్డే అంటే చాలా ఇష్టం. సో వాడికి చిన్న కేక్ తీసుకున్నాను. అది గులాబ్ జామ్ కేక్ చీజ్ది. కొద్దిగా ఫ్రెష్దే తీసుకున్నాను అడిగి మరి. బయట ఫుడ్ అసలు పెట్టాను, కానీ ఇక తప్పలేదు ఖాళీగా వస్తే బాగుండదని. వాళ్ళ ఎఫెక్షన్ చూడండి, నాకు భలే ముద్దుగా అనిపిస్తుంది అసలు. ఇల్లు మొత్తం బాయ్స్ హాస్టల్ అయిపోయింది. అసలు ఆయన పక్కకున్నా కూడా నేను పట్టించుకోరు. వాళ్ళు ముగ్గురే మంచిగా ఉంటారు. ఇదే కొద్దిగా జెలసీగా అనిపిస్తుంది నాకైతే. సో ఇదండి, సండే రోజు ఈ విధంగా నా డే ముగిసింది. పనులు, పిల్లలు, వంటలు, కొన్ని నిరాశలు, కొన్ని చిన్న చిన్న సంతోషాలు. ఇది నా చిన్న లైఫ్. మాకు అందరూ మెచ్చేటంత ఆస్తులు లేవు, మరీ ఏమీ లేనంత పేదవాళ్ళం కూడా కాదు. ఉన్న దాంట్లో సర్దుకొని మధ్య తరగతి ఇల్లాలిని. వీళ్ళు సండే కాబట్టి వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి అసలు మధ్యాహ్నం కూడా పడుకోలేదు. వాళ్ళకి అసలు లేచిన దగ్గర నుంచి ఆటలే ఆటలు. ఇంకా అసలు టైం ప్రకారం తినడం కూడా లేదు ఈరోజు. చిన్నోడికైతే కొద్దిగా నైట్కి హెవీగానే పెడతాను, ఎందుకంటే మిడ్ నైట్లో లేచి కొద్దిగా పాలకు ఏడుస్తాడనేసి. కొద్దిగా హెవీగా పెట్టానంటే వాళ్ళు కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాడు. ఇక చిన్నోడికైతే తినిపించేసాను. ఈలోగా బయట చాలా వర్షం పడింది. ఈ షాద్నగర్లో ఎంతో అసలు. అప్పుడే ఎండ కొడుతుంది, ఆ తర్వాత అప్పుడే వాన పడుతుంది. అందరం తినేసి ఇంకా గిన్నెలు అయితే కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే అట్లనే ఉంచితే నాకు నచ్చదు. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అనేసి. ఇక వర్షం అయితే బయట పడుతుంది. ఈలోగా మేము ఒక మంచి సినిమా చూసి పడుకున్నాము. మీరైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.